యెషయా గ్రంథము 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రమును ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితివి, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలనియు టాగులే. పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని. సహాయము చేయువాడొకడునూ లేకపోయెను, ఆదరించువాడెవడునూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసితిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని, వారి రక్తమును నేల పోసివేసితిని. యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా చినులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయక ఆయన వారికి విరోధియాయెను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన చెనులను జ్ఞాపకము చేసుకునెను. తన మంద కాపురులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చువాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండు అగాధ జలములలో నడిచిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనములను నడిపించితివి. పరము నుండి చూడము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్ము అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగచేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన ఎన్నడును ఎరిగిన వారి వలె నైతిమి. నీ పేరెన్నడును పెట్టబడని వారి వలె నైతిమి. ఆమేన్.